హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి పైప్లైన్ డివిజన్ సంబంధించిన మనకు అప్రెంటిస్షిప్ పోస్టుల నుండి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా మనం స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవాలో ఈ వీడియో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. సో మీరైతే ఇప్పటివరకు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ చూసిన తర్వాత ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పైప్లైన్ డివిజన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు దీనికి సంబంధించిన ఇక్కడ లొకేషన్ అయితే వాళ్ళు సీట్స్ రిజర్వేషన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ రీజన్ వచ్చేసి పైప్లైన్ వాళ్ళకైతే వెస్ట్ బెంగాల్ వచ్చేసి మనకు ఇక్కడ ట్రేడ్ అయితే ఇచ్చారు. తర్వాత టోటల్ వేకెన్సీస్, తర్వాత కేటగిరీ రిజర్వేషన్ వైజ్ అని ఇచ్చారు. తర్వాత బీహార్, తర్వాత అస్సాం, తర్వాత ఇక్కడ మనకు వెస్టర్న్ రీజన్ సంబంధించింది, తర్వాత నార్థన్ రీజన్ సంబంధించింది, అండ్ నెక్స్ట్ సౌత్ రీజన్ పైప్లైన్ ఇక్కడైతే తమిళనాడు ఈ విధంగా అయితే ఇచ్చారు. తర్వాత కర్ణాటక ఇచ్చారు. తర్వాత సౌత్ ఈస్టర్న్ ఇక్కడ రీజన్ పైప్లైన్ అనేది దీంట్లో అయితే ఇచ్చారు. సో దీనికి వచ్చేసి ఆల్ ఇండియా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బట్ ఇది వచ్చేసి అక్కడైతే మనకు పోస్టులోనే ఉన్నాయని ఇక్కడ అర్థం అయితే ఇచ్చారనమాట. సో మీరు ఎవరైతే ఇక్కడ ఇంటర్ కానీ డిగ్రీ కానీ పాస్ అయిన ఐటీఐ చేసిన వాళ్ళు దీనికైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ 457 పోస్టులు అయితే రిలీజ్ అయితే చేశారు టోటల్గా ఓవరాల్ వచ్చేసి. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ టెక్నికల్ సంబంధించింది అనేది ఇక్కడైతే దానికి సంబంధించిన ఇక్కడ పీడబ్ల్యూడి సంబంధించిన వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి టెక్నీషియన్ ఇక్కడ అప్రెంటిస్షిప్ మెకానికల్ వచ్చేసి మీరు 3 years అనేది ఇక్కడైతే మనం కంప్లీట్ డిప్లొమా కోర్స్ చేసి ఉండాలి. అండ్ ఇక్కడ ఐటీఐ అయితే కంపల్సరీ అయితే చేసి ఉండాలి. తర్వాత టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ ఎలక్ట్రికల్ వచ్చేసి సో మీకు ఐటీఐ కంపల్సరీ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత టెలికమ్యూనికేషన్, సో ఇక్కడ వచ్చేసి 3 years అనేది ఇక్కడ మనకు ఐటీఐ డిప్లొమా అయితే ఉండాలి. తర్వాత ఇక్కడైతే మనకు ట్రేడ్ అప్రెంటిస్షిప్ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ వచ్చేసి ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయితే చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత ట్రేడ్ అకౌంటెంట్ వచ్చేసి మీరు ఫుల్ టైమ్ ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి ఫ్రెషర్ క్యాండిడేట్, సో ఓన్లీ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే దీనికైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్, సో ఇదైతే మనకు ఇంటర్ పాస్ అయి ఉండాలి. దీంతో పాటు మనకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయితే మనకు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడైతే అడిగారు అనమాట. సో మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి లేనిది ఇక్కడైతే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. సో ఇదైతే మనకు అకౌంటెంట్ ఫ్రెషర్ ఇచ్చారు. తర్వాత ఇక్కడైతే అసిస్టెంట్ ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ అనేది బ్యాచిలర్ డిగ్రీ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడైతే మనకు డేటా ఎంట్రీ ఆపరేటర్ వచ్చేసి ఫ్రెషర్ క్యాండిడేట్ అయితే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే చూసుకోండి. సో ఇక్కడ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 28 February అయితే ఇచ్చారన్నమాట. ఇక్కడ వరకు అయితే మీ యొక్క ఏజ్ అనేది క్యాలిక్యులేట్ అయితే అవుతుంది. 18 to 24 years అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు సంబంధించిన ఇక్కడ హౌ టు అప్లై వచ్చేసి సో ఎవరైతే ఇక్కడైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్ క్యాండిడేట్ ఉన్నారో అండ్ డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ స్కిల్ హోల్డర్ ఉన్నారో సో మనకు అప్రెంటిస్షిప్ ఇండియా అనే వెబ్సైట్ ఉంటుంది. ఆ యొక్క వెబ్సైట్లో వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడ సో స్కిల్ ఇండియా డెవలప్మెంట్ ఉంటాయి కదా మనకు అప్రెంటిస్షిప్ ఇండియా, సో దీంట్లో రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. దీంట్లో ఈ యొక్క వీడియో అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాను ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో. సో దీంట్లో అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే టెక్నీషియన్ అప్రెంటిస్షిప్ వాళ్ళు అయితే మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ టెలికమ్యూనికేషన్ ఇన్స్ట్రుమేషన్ సంబంధించిన వాళ్ళైతే నాట్స్ రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది. సో ఈ యొక్క నాట్స్ రిజిస్ట్రేషన్లో మీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఇక్కడ నుండి అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మనకు రిజిస్టర్ నెంబర్ అయితే అవసరం కాబట్టి మీరు కంపల్సరీ అయితే దీంట్లో అయితే చేసి ఉండాలి. సో ఎవరైతే ఇక్కడైతే మనకు ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ ట్రేడ్ అప్రెంటిస్షిప్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెషర్ క్యాండిడేట్ వాళ్ళు, తర్వాత డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళు ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూడా అప్రెంటిస్షిప్ ఇండియాలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ టెక్నీషియన్ అప్రెంటిస్షిప్లో మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ టెలికమ్యూనికేషన్ కానీ ఇన్స్ట్రుమేషన్ కానీ వాళ్ళైతే నాట్స్ రిజిస్ట్రేషన్లో అయితే చేసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్ అప్రెంటిస్షిప్ వచ్చేసి ఇక్కడ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ అకౌంటెంట్ వాళ్ళు అయితే నాట్స్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అయితే చేసి ఉండాలి. ఎందుకంటే మనం రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వాలి కాబట్టి అక్కడ. సో అదైతే కంపల్సరీ అయితే మనం నాట్స్లో అండ్ అప్రెంటిస్షిప్లో అయితే మీ యొక్క పోస్ట్ను బట్టి ఇక్కడైతే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. సో ఇదైతే గమనించండి, మీకైతే ముందుకైతే నేను చెప్తాను. సో తర్వాత నేమ్ ఆఫ్ రీజన్ అయితే దీంట్లో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడైతే మనం దీనికి సంబంధించిన ఆన్లైన్ ఫామ్ అప్లై ఏ విధంగా చేయాలో ఇక్కడైతే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 10th February నుండి
థర్డ్ ఇక్కడైతే 28 ఫిబ్రవరి వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే అవుతుంది. కానీ మనకు ఇక్కడైతే ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ వచ్చేసి 3 మార్చ్ వరకు అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి మీరు జాగ్రత్తగా అయితే గమనించండి అనమాట. సో అండ్ ఇక్కడైతే మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కాబట్టి ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసేయండి. చేసేస్తే మనకు రిజిస్ట్రేషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ రీజియన్, సో మీరు ఏ రీజియన్ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో సో మీరు నోటిఫికేషన్లో చూసి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ట్రేడ్ అప్లై ఫర్, సో మీరు ఏ ట్రేడ్ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క ట్రేడ్ అయితే ఇక్కడైతే చూసుకొని మీరు జాగ్రత్తగా అనేది ఇచ్చేసి అనమాట. సో మనకు నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు కదా, సో మీ యొక్క ట్రేడ్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ ట్రేడ్ పైన అయితే అప్లై చేద్దాం అనుకుంటున్నారో అదైతే ఇక్కడైతే మెన్షన్ చేసేయండి దీంట్లో. సో సో ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే వస్తుంది. సో దీనికైతే మనకు 12th పాస్ అయితే ఉండాలి, 12th బిలో అనేది. సో అదేవిధంగా మీరు వేరే పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే వేరే క్వాలిఫికేషన్ అయితే ఇక్కడైతే అడుగుతుంది. సపోజ్ మీకైతే ఇక్కడైతే అకౌంటెంట్ అయితే చూపెడుతున్న ఫైనాన్స్ సంబంధించింది, దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ కంప్లీట్ చేసి ఉండాలి. అంటే మనకు ఇక్కడ గ్రాడ్యుయేషన్లో కానీ మనం BA అయితే తీసుకుండాలి. అదేవిధంగా వేరే పోస్టులు చూసుకుంటే ఇక్కడైతే మీకు మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఇక్కడ మనకు టెలికమ్యూనికేషన్ కానీ దీంట్లో సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట కోర్స్ అనేది. ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ చూసుకొని మీరు మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ అప్లై చేసుకోండి. సో దీనికి వచ్చేసి ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేట్ అండ్ ITI అయితే ఎవరైతే పాస్ అయి ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ITI వాళ్ళైతే చేసుకోవాలంటే ఇక్కడ మెకానికల్ మీద అయితే క్లిక్ చేసేసి మీకు సంబంధించిన అనేది ఇక్కడ అయితే మనకు ఈ విధంగా ఆటోమొబైల్ అనేది వచ్చేస్తుంది అనమాట. అదేవిధంగా వేరే ఏదైనా ఉంటే ఇక్కడైతే వేరే మెకానికల్ సంబంధించిన దానికి సంబంధించిన కోర్స్ అనేది మనకు దీంట్లో అయితే వస్తాయి. ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. సో జాగ్రత్తగా అనేది ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ నేచర్ ఆఫ్ కోర్సు, సో మీ యొక్క సంబంధించిన ఫుల్ టైమా పార్ట్ టైం అనేది దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా అయితే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడ సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే పాస్డ్ అబోవ్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడైతే ఎస్ చేయండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ నుండి ఇంకా ఏమైనా ఎక్కువ పాస్ అంటే వేరే క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో ఇక్కడైతే మనకు కంపల్సరీ అయితే ఉండాలి, ఇక్కడైతే ఎస్ చేసేయండి అనమాట. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అడిగారు కాబట్టి బట్ మనకు ఎక్కువ సంబంధించిన క్వాలిఫికేషన్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. సో ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి. తర్వాత డేట్ ఆఫ్ కంప్లీట్ ఆఫ్ కోర్స్, సో మీరు కోర్స్ అనేది మీరు ఇంటర్మీడియట్ ఎప్పుడైతే కంప్లీట్ చేశారో లేదా గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ చేశారో యొక్క డేట్ మంత్ ఇయర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ అండర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ఎర్లియర్ ఇక్కడ మీరు ట్రైనింగ్ సంబంధించిన టైం అనేది ఇక్కడైతే మెన్షన్ ఉంటే ఇక్కడైతే ఎస్ అయితే చేసేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఎందుకంటే ఇది అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ సంబంధించింది కాబట్టి నో అయితే చేసేయండి. తర్వాత జాబ్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా డిగ్రీ డిప్లొమా బ్యాచులర్ సంబంధించిన బిలో ఉంటే ఇక్కడ ఎస్ చేయండి, లేకపోతే నో అయితే చేసేయండి. సో ఒకవేళ ఎస్ చేస్తే మనకు ఇక్కడ ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అయితే ఉంటుంది. తర్వాత BBMC కానీ ఉంటే ఎస్ అండి, చేస్తే మీరు నాట్ ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడైతే ఎస్ నో అయితే చేసేయండి. తర్వాత బోట్ ఇక్కడ NSDC సంబంధించిన ఇక్కడ రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడ ఎస్ అండి, లేకపోతే నో అయితే చేసేయండి. ఆ తర్వాత ఇక్కడైతే నేమ్ ఆఫ్ ద బాడీ రిజిస్టర్ విత్, సో మీరు సో ఇక్కడైతే మనం ఎస్ అయితే చేయాలి. ఎందుకంటే ఇక్కడైతే సో ఇది వచ్చేసి మనకు ఇక్కడైతే నాట్స్ రిజిస్ట్రేషన్ ఇక్కడైతే ఇచ్చారు కదా మనకు అప్రెంటిస్షిప్ సంబంధించింది. సో అక్కడైతే మనం రిజిస్టర్ అయి ఉండాలి కంపల్సరీ. సో ఇక్కడ ఎస్ అయితే చేసేయండి. సో చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే ఇక్కడ మీకు సంబంధించినది ఇక్కడ రిజిస్టర్ ఏది అంటే బోర్డ్ ఆఫ్ అప్రెంటిస్షిప్ అనేది లేదా స్కిల్లెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రిజిస్ట్రేషన్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడు చెప్పాను కదా, సో మనకు ఇక్కడ పోస్ట్ను బట్టి అయితే ఉంటుంది. సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్లో ఇక్కడైతే ఈ వెబ్సైట్ అన్నమాట. సో ఇక్కడ ఈ సంబంధించిన దీంట్లో అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసేయాలి. నాట్స్ మనకు ఇది స్కిల్ ఇండియా సంబంధించింది, అప్రెంటిస్షిప్ ఇండియా. సో ఇదైతే కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే ఇచ్చేసండి. అదే వేరే సంబంధించిన పోస్ట్ వాళ్ళు వేరే అనేది నాట్స్ రిజిస్ట్రేషన్లో చేసేవాళ్ళనమాట. సో నాకైతే నేషనల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అయితే అడుగుతుంది రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఇదైతే ఇక్కడ మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, తర్వాత కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్ ఉంటే ఇచ్చేసండి. తర్వాత మిడిల్ నేమ్ కన్ఫర్మ్ ఇచ్చేసండి, లేకపోతే అవసరం లేదు. తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ కన్ఫర్మ్ లాస్ట్ నేమ్ ఇచ్చేసండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ దీంట్లో మెన్షన్ చేసేయండి, SSC మార్క్స్ మెమోలో ఉన్నట్టు. తర్వాత ఇక్కడ కేటగిరీ, సో ఇక్కడ జనరల్ IWS OBC SC ST అనేది ఇచ్చేసండి. సో ఇక్కడైతే మనకు
ఫీజు అనేది లేదనమాట. సో మీరు జాగ్రత్తగా అనేది అప్లై చేయండి. సో ఎవరికైతే మనకు ఫీజు అనేది లేదు, ఆల్ క్యాండిడేట్స్ అయితే ఇక్కడైతే ఎవరికైతే ఫీజు అనేది లేదు. సో పీడబ్ల్యూడి 40% అబౌవ్ ఉంటే ఈడ వేసండి, లేకపోతే నో చేసేయండి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్, తర్వాత ఈమెయిల్ ఐడి ఇచ్చేసిన తర్వాత వెరిఫై అయితే చేసుకోవాలి ఓటీపీ అనేది. తర్వాత పాస్వర్డ్ వచ్చేసి మనకు ఇక్కడ క్యాపిటల్ ఒకటి మనకు ఆల్ఫాబెట్ క్యాపిటల్ ఉండాలి. తర్వాత నెంబరిక్ స్పెషల్ క్యారెక్టర్, తర్వాత మీ యొక్క నేమ్ అనేది స్మాల్ లెటర్లో అయితే ఇచ్చేసేయండి. సేమ్ యాస్టీస్గా కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చర్ చేసేసి ఐ క్లారిటీ దట్ ఇక్కడ ఐఎమ్ మీటింగ్ ఆల్ ఎలిజిబుల్ అనేది క్లిక్ చేసేసి ఇక్కడ రిజిస్టర్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత మనకు కంప్లీట్ అనేది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయితే అయిపోతుంది. మన యొక్క మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ అడ్రస్ వాళ్ళు మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే పంపడం అయితే జరుగుతుంది. సో మీరు పాస్వర్డ్ అయితే ఏది ఇచ్చారో అదైతే మీకు పాస్వర్డ్ అయితే అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ పార్ట్ 2 అనేది మనం సబ్మిట్ చేయాలి కాబట్టి ప్రొసీడ్ టు అప్లికేషన్ పార్ట్ 2 మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన వెంటనే మనం ఇక్కడ రిజిస్ట్రేషన్ ఇక్కడ లాగిన్ చేసుకోవాలి. సో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసేసి క్యాప్చర్ ఎంటర్ చేసేసి సైన్ అనేది చేసేయండి. ఫ్రెండ్స్ మనం లాగిన్ చేసిన తర్వాత ఓటీపీ అయితే అడుగుతుంది. తర్వాత మన యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడైతే చూసుకోండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. సో మీకైతే పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. సో మీరు జాగ్రత్త అనేది ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మనకు ఫోటో సంబంధించిన ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే ఇక్కడైతే చూసుకోండి మనకు ఎంత కేబీలో అయితే ఉండాలో. సో వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకు ఇక్కడ ఫోటో సైజ్ వచ్చేసి 20-50 కేబీస్ అయితే ఉండాలి. తర్వాత డైమెన్షన్ ఇది ఇచ్చారు. సో మీ యొక్క ఫోటో అనేది ఇక్కడ 20-50 కేబీస్ అప్లోడ్ చేయండి. సిగ్నేచర్ 10-30 కేబీస్ అయితే అప్లోడ్ అయితే చేయండి. సో క్లారిటీగా అయితే మీరు సింపుల్గా అయితే ఇక్కడైతే మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే సబ్మిట్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ మనకు ఫోటో సిగ్నేచర్ అయిపోయిన తర్వాత ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే వస్తుంది. ఇక్కడ జెండర్, సో మీరు మేల్ ఆ ఫీమేల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆర్ యూ ఇండియన్ నేషనల్ అంటే ఎస్ అయితే చేసేయండి. తర్వాత రిలీజన్స్, సో మీ యొక్క రిలీజన్ హిందూ, బుద్ధిస్ట్, సిక్ అనేది, క్రిస్టియన్స్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. తర్వాత స్టేట్ ఆఫ్ డొమిసిలిన్, సో మీరు ఏ స్టేట్ నుండి అప్లై చేస్తున్నారో ఆ యొక్క స్టేట్ అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క మదర్ నేమ్ ఇచ్చేసేయండి. ఏ విధంగా మీకు ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్టు ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్ లైన్ 1 ఫుల్ అడ్రస్ అయితే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత మీ యొక్క సిటీ నేమ్, తర్వాత మీ యొక్క డిస్టిక్, తర్వాత మీ యొక్క డిస్టిక్ పిన్ కోడ్ అనేది ఇక్కడైతే మెన్షన్ చేసేయండి. సో ఇక్కడ జాగ్రత్తగా అడ్రస్ అనేది మెన్షన్ చేసేయండి. మనకు పోస్ట్ అనేది వస్తుంది అన్నమాట. తర్వాత స్టేట్ వచ్చేసి మీ యొక్క ఏ స్టేట్ నుండి అయితే మీరు బిలాంగ్ చేస్తారో ఆ యొక్క స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ప్రజెంట్ అడ్రస్ అండ్ ఇక్కడ కరెస్పాండెన్స్ సేమ్ ఉంటే ఇక్కడ దీంట్లో టిక్ అనేది ఇచ్చేసి మనకు ఆటోమేటిక్ అనేది ఫిల్అప్ అయితే అయిపోతుంది. వేరే డీటెయిల్స్ ఉంటే ఇక్కడ అన్టిక్ చేసేసి వేరే డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడైతే జాగ్రత్తగా అనేది ఇవ్వండి. సో ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెక్నికల్, ప్రొఫెషనల్, కంప్యూటర్ రిలేటెడ్ ఏదైనా ఉంటే మీరు డేట్ వరకు అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మనకు నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కాబట్టి. సో ఇక్కడ 10th మ్యాట్రిక్స్ ఎస్ఎస్సి సంబంధించిన బోర్డ్ నేమ్ లేదా ఇక్కడ డిగ్రీ నేమ్ అయితే ఇచ్చేసండి. బోర్డ్ నేమ్ మెన్షన్ చేసండి. తర్వాత నేచర్ ఆఫ్ ఇక్కడైతే కోర్స్ ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ ఇచ్చేసండి. మనకు 1 year అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడైతే మనకు మంత్, ఇయర్, పాసింగ్, ఇక్కడ జాయినింగ్ అయితే ఎప్పుడు మీరు జాయిన్ అయ్యారో సో 10th క్లాస్ అనేది. ఆ తర్వాత ఇక్కడ ఆ యొక్క ఇయర్ అయితే దీంట్లో అయితే మెన్షన్ చేసేయండి. సో ఆ మంత్, ఇయర్, తర్వాత ఇయర్ ఆఫ్ కోర్స్ కంప్లీట్, సో మీరు కోర్స్ అనేది ఎప్పుడైతే కంప్లీట్ చేశారో ఆ యొక్క కోర్స్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత దానికి సంబంధించినది ఇక్కడైతే ఇయర్ అయితే దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినది ఇక్కడైతే మీకు 10th ఎన్ని మార్క్స్ పర్సెంటేజ్ వచ్చినాయో ఎగ్జాంపుల్ అనేది నాకు 76.89 ఈ విధంగా అయితే వచ్చింది. సో నేను ఈ విధంగా అయితే పర్సెంటేజ్ అయితే వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీకు పర్సెంటేజ్ అనేది ఇచ్చేసండి. సో ఒకవేళ మీకు క్యాలిక్యులేట్ చేసేసి మీరు ఇక్కడ 8.4 కానీ ఈ విధంగా వస్తే మీరు 8.4 కానీ ఈ విధంగా అయితే ఇచ్చేయచ్చు అనమాట. సో ఆ తర్వాత ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది మీ యొక్క బోర్డ్ నేమ్, తర్వాత ఇక్కడ కోర్స్ ఫుల్ టైమ్ పార్ట్ టైమ్ ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ మనకు ఆటోమేటిక్ అనేది ఇక్కడ ఆఫ్ అయి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇంటర్మీడియట్ జాయినింగ్ అయ్యారో ఆ యొక్క మంత్, ఇయర్, తర్వాత పాస్ అవుట్ ఎప్పుడు అయ్యారో కంప్లీట్ కోర్స్ అనేది ఆ యొక్క మంత్, ఇక్కడ ఇయర్ అయితే మెన్షన్ చేసేయండి. తర్వాత మీకు మార్క్స్ పర్సెంటేజ్ ఎన్ని వచ్చినాయో అన్ని మార్క్స్ పర్సెంటేజ్ అనేది దీంట్లో మెన్షన్ చేసేయండి. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత
నెక్స్ట్ ఏదైనా మీరు ఇక్కడ 10th చదివి తర్వాత ఐటీఐ చేసి ఉంటే ఇక్కడైతే మీరు డైరెక్ట్గా వచ్చేసి 10th అండ్ ఐటీఐ అయితే మీకు సంబంధించినది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత పార్ట్ టైం రూట్ ఫుల్ టైం అయితే చేసేయండి. తర్వాత ఐటీఐ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి ఇచ్చేయండి. తర్వాత జాయినింగ్, తర్వాత కంప్లీట్, తర్వాత పర్సంటేజ్ చేసేయండి. డిప్లొమా ఇంజనీరింగ్ చేసి ఉంటే ఇక్కడ ఇచ్చేసేయండి. అండ్ ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్తో అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ 10th ఇంటర్, ఇక్కడ 10th అండ్ ఇంటర్మీడియట్, తర్వాత డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ అయితే ఇక్కడ నుండి మీకు క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. క్వాలిఫికేషన్ ఉంటే సో మీకు పోస్ట్ అనేది ఏదైతే క్వాలిఫికేషన్ అడుగుతుందో ఆ యొక్క పోస్ట్ అనేది ఇక్కడైతే మీరు క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాలి. సో ఒకవేళ మీకు వేరే అకౌంటెంట్ అడిగితే దానిపైన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి కాబట్టి 10th ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఒకవేళ మీరు డిప్లొమా ఐటీఐ చేసి ఉంటే మీరు 10th అండ్ ఐటీఐ ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మీరు డిప్లొమా ఇంజనీరింగ్ ఉంటే 10th అండ్ డిప్లొమా ఇంజనీరింగ్ అయితే క్వాలిఫికేషన్ జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ ఉంటే దీంట్లో మెన్షన్ చేసేయండి. తర్వాత పర్సూయింగ్ ఎనీ అదర్ క్వాలిఫికేషన్ ఉంటే ఇక్కడ చేసేయండి. దానికి సంబంధించిన పర్సూయింగ్ కోర్సు, తర్వాత ఇయర్, జాయినింగ్, ఎక్స్పెక్ట్ మంత్ ఆఫ్ ఇయర్ ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కంప్లీట్ అవుతుందని ఆ యొక్క ఇయర్ ఇచ్చేసి ఇక్కడ క్లారిటీ దట్ మై క్వాలిఫికేషన్ త్రూ రిక్రూట్మెంట్ అనేది ఇచ్చేసి టిక్ని ఇచ్చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మే అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఆ తర్వాత ఈ విధంగా మనకు ప్రివ్యూ అయితే వస్తుంది. సో మీరు ఇక్కడైతే జాగ్రత్తగా మీకు సంబంధించిన క్వాలిఫికేషన్, సో నేను ఇంటర్మీడియట్ పైన అయితే అప్లై చేసినాను కాబట్టి నేను 2 ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే యాడ్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకు ఓన్లీ ఇక్కడైతే మనకు నోటిఫికేషన్లో అయితే ఏ పోస్ట్కి అనేది మనకు ఆల్రెడీ ఇచ్చారనమాట. సో ఇక్కడైతే మీరు ట్రేడ్ ఇక్కడ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్ చేస్తే మీరు ఫుల్ టైం బ్యాచిలర్ ఓన్లీ 10th ఇక్కడ ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ అయితే కంపల్సరీ అయితే ఇవ్వాలి, క్వాలిఫికేషన్ యాడ్ చేయాలి. తర్వాత ఇక్కడ అకౌంటెంట్ వచ్చేసి మీరు ఫుల్ టైం డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉంటే 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే మనకు క్వాలిఫికేషన్లో యాడ్ చేయాలి. నేను డేటా ఎంట్రీ ఆపరేటర్ మీద అప్లై చేసిన కాబట్టి నాకు ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతుంది. సో నేను 10th అండ్ ఇంటర్మీడియట్ అయితే కంపల్సరీ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేశాను. సో ఈ విధంగా అయితే మీకు పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. సో ఈ విధంగా మీరు క్లారిటీ లేకుండా అన్ని జాగ్రత్తగా 1-2 సార్లు చూసుకోండి. తర్వాత ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వరనమాట. సో ఇక్కడ అన్ని కట్టుకుంటే నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసేయండి. చేసిన తర్వాత మనకు ఫైనల్ సబ్మిట్ అయితే ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో మీరు జాగ్రత్తగా ఇక్కడ అన్ని కంప్లీట్ రిజిస్ట్రేషన్ అన్ని క్లారిటీగా అయితే మీరు స్టెప్ బై స్టెప్ అనేది క్లిక్ చేసేసి మీరు జాగ్రత్త చూసుకోండి. అన్ని కట్టుకుంటే ఇక్కడైతే అగ్రీ అయితే చేసేయండి. దీంట్లో టిక్ అనేది ఇచ్చేసేయండి ఇన్స్ట్రక్షన్ మీద. సో ఇక్కడైతే నో చేంజ్ విల్ బి అలౌడ్ టు బి మేడ్ ఇన్ ద అప్లికేషన్ వన్స్ ఫైనల్ సబ్మిషన్ ఈజ్ డన్. సో సబ్మిషన్ అయిపోయిన తర్వాత మనకు ఎడిట్ ఆప్షన్ మాత్రం లేదు అనమాట. సో ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అయితే చేసేయండి. సో ఎవరికైతే ఫీజు లేదు కాబట్టి డైరెక్ట్గా మనకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అయితే అయిపోతుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ప్రింట్ అవుట్ అప్లికేషన్ ఆఫ్టర్ రిలాగిన్ ఇన్ టు ద సిస్టమ్, కీప్ కాపీ విత్ ఫ్యూచర్ రిఫరెన్స్ అనేది మనకు కోసం ఇక్కడ ప్రింట్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసేసి మనకు అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో మీరు ప్రింట్ అయితే తీసుకోండి. సో మీకైతే ఇక్కడైతే చూపాలన్నమాట. సో మీరు జాగ్రత్తగా అనేది ఇక్కడైతే మనం మీకు సంబంధించిన లింకులు అయితే ఇచ్చారో కదా ఆ యొక్క లింకులు అయితే ఇచ్చేస్తాను. సో ఇక ఎవరైతే ఇక్కడైతే మనకు ట్రేడ్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, సో నేను డేటా ఎంట్రీ ఆపరేటర్ పైన అప్లై చేసిన కాబట్టి అండ్ ఇక్కడ నేను అప్రెంటిస్షిప్ ఇండియాలో రిజిస్ట్రేషన్ చేసిన. సో ఈ యొక్క వెబ్సైట్ ఉన్నాయి కదా, సో దీంట్లో వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదేవిధంగా డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారో అది వాళ్ళు కూడా దీంట్లో వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనకు ఎందుకంటే రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఇవ్వాలి కాబట్టి అప్లికేషన్లో. తర్వాత టెక్నికల్ అప్రెంటిస్షిప్ మెకానికల్ కానీ ఎలక్ట్రికల్ కానీ టెలికమ్యూనికేషన్ ఇన్స్ట్రుమెంట్ ఉన్న వాళ్ళు నాట్స్ రిజిస్ట్రేషన్ కదా, సో దీంట్లో అయితే వెళ్ళి మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్, సో ఎవరైతే ఇదైతే నాట్స్ రిజిస్ట్రేషన్, సో ఇదైతే మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అయితే అడిగారు కాబట్టి ఇక్కడైతే ఇక్కడ అసిస్టెంట్ హ్యూమన్ రిసోర్స్, సో డిగ్రీ అడిగారు కాబట్టి దీనికి సంబంధించిన మనం కంప్లీట్ అయితే మనం నాట్ రిజిస్ట్రేషన్లో అయితే కంప్లీట్ అయితే చేసి ఉండాలి. ఇక్కడ మనకు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. సో అదైతే మనం కంపల్సరీ అయితే దీంట్లో అయితే ఇక్కడ స్టూడెంట్ పైన వెళ్ళి ఇక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేసేయండి. అదేవిధంగా మీరు అప్రెంటిస్షిప్ చేయాలనుకుంటే ఇక్కడైతే మీరు డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ నుండి అయితే మీకు నోటిఫికేషన్లో అయితే లింక్ ఇచ్చేస్తాను. అక్కడ నుండి అయితే మీరు మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అన్నమాట దీంట్లో. సో మీరు జాగ్రత్తగా అనేది ఈ యొక్క నాట్స్ రిజిస్ట్రేషన్ అండ్ అప్రెంటిస్షిప్ సంబంధించిన ఈ రెండిట్లో మాత్రం కంపల్సరీ అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసి ఉంటేనే మీరు ఆ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చిన తర్వాతనే అప్లికేషన్ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. కంపల్సరీ నాట్స్ రిజిస్ట్రేషన్ అండ్ అప్రెంటిస్షిప్ ఇండియాలో ఈ రెండిట్లో మీరు కంపల్సరీ అయితే
రిజిస్ట్రేషన్ అనేది చేసి ఉండాలి. ఎందుకంటే మీకు నోటిఫికేషన్‌లో అయితే మీకు క్వాలిఫికేషన్ సంబంధించినయి వాళ్ళు ఆల్రెడీ ఇచ్చారన్నమాట ట్రేడ్ నేమ్ అనేది. ఆ యొక్క ట్రేడ్ నేమ్ ఏదైతే ఉంటదో ఆ యొక్క వెబ్‌సైట్‌లో వెళ్లి మీరు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే ఈ యొక్క సెకండ్ ప్రాసెస్ అనేది మీరు ఐఓసీఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై అయితే చేసుకోండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ఇవ్వండి. మీకైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో మీరు ఏదైనా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో మీరు జాగ్రత్తగా అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే దీనికైతే ఎలిజిబుల్ అనమాట. ఎవరికైతే ఫీజు అనేది లేదు. సో ఈ విధంగా అయితే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన ఐఓసీఎల్ ఆన్‌లైన్ ఫార్మ్ అప్లై అయితే ఈ విధంగా అయితే చేయండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.